భాగం అనగానే కేజీఎఫ్ 3 లేదా కాంతార 3 కోసం పుష్ప 3 అంటూ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తారు పాన్ ఇండియా మూవీ ఫ్యాన్స్. కానీ మాలీవుడ్ నుంచి కూడా ఒక సినిమాకు మూడో భాగం వస్తోంది. పైగా ఆ మూవీతో మనకు బోల్డ్ ఎంత కనెక్షన్ ఉంది. అయితే అంతకు మించిన కన్ఫ్యూజన్ కూడా ఉంది. మాలీవుడ్ లో మళ్ళీ దృశ్యం 3 హంగామా మొదలైంది. మొదటి 2 భాగాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈసారి మూడవ భాగంతో ఈ కథకు ఒక కన్క్లూజన్ ఇవ్వబోతున్నాడు. మే 21న దృశ్యం 3 మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ వర్షన్స్ లో కూడా రిలీజ్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నట్లుగా సమాచారం. దృశ్యం 3 మలయాళం వరకే, అంటే ఇవి దృశ్యం 2 రిలీజ్ అయిన రోజులు కావు. దృశ్యం మొదటి భాగం విడుదలైన రోజులు అంతకంటే కావు. ఇప్పుడంతా పాన్ ఇండియా. ఈ కాలంలో కూడా ఇంకా రీమేక్స్ అంటే కష్టం. అందుకే దృశ్యం 3 తెలుగు వర్షన్ రీమేక్ నుంచి వెంకి తప్పుకున్నట్లుగా సమాచారం. దృశ్యం 3తో మాత్రమే ఈ కథకు ముగింపు పడే అవకాశాలు లేవని, ప్రేక్షకులు మూడవ భాగాన్ని ఆదరిస్తే 4, 5వ భాగాలు కూడా తెరకెక్కించే ఆలోచనల్లో ఉన్నట్లుగా ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో మోహన్ లాల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సిరీస్ ఇప్పుడే తప్పుకుంటే మేలని వెంకి ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం విక్టరీ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముందు త్రివిక్రమ్ చిత్రం, తర్వాత రావుపూడి సినిమా లైన్ లో ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ లో మాలీవుడ్ మూవీస్ కు కలెక్షన్స్ పెరుగుతుండటం, గతంలో మోహన్ లాల్ నటించిన మన్యం పులి, లూసిఫర్ సీక్వెల్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను అందుకోవటంతో దృశ్యం 3 ఈసారి టాలీవుడ్ లో మరింతగా కలెక్షన్స్ పెంచుకోవాలని లాల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఒక విచిత్రమైన ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఎవరైనా కొత్త కథానాయిక 1-2 సినిమాలకు సంబంధించి డేట్స్ లాక్ అయితే చాలు, ఆటోమేటిక్గా మరో 4 కొత్త చిత్రాలు క్యూ కడతాయి. ఇండస్ట్రీ అంతా ఆ హీరోయిన్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు కృతి శెట్టి, ఆ తర్వాత శ్రీలీల, ఇప్పుడు మరో కథానాయిక కూడా అలాగే ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సర్ప్రైజ్ హిట్ కొట్టిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస వారణాసికి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పటికే సాయిధరం తేజ్ హీరోగా కా మూవీ డైరెక్టర్స్ తెరకెక్కించే కొత్త చిత్రంలో నటించబోతోంది అనే ప్రచారం సాగుతోంది. ముందు కపుల్ ఫ్రెండ్లీ విజయం, తర్వాత పెద్దిలో స్పెషల్ ఆఫర్ అంటూ ప్రచారం. ఇవి మానస డేట్స్ కు క్రేజ్ తెచ్చాయి. పెద్దిలో స్పెషల్ సాంగ్ మిస్ అయినా మెగా రూమర్ మాత్రం ఈ హీరోయిన్ కు బాగానే కలిసొచ్చింది. త్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ నటించబోతున్న కొత్త చిత్రంలోనూ మానసను హీరోయిన్ గా ఎంపిక చెయ్యాలనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఇదే రోల్ కోసం డ్యూడ్ హీరోయిన్ మమితా బైజు పేరు పరిశీలనలోకి వచ్చింది. మమిత ప్రస్తుతం సూర్య కొత్త చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అయితే ఇప్పుడు మమిత స్థానంలో మానస వారణాసికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. మిస్ ఇండియాగా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లిస్ట్ లో మానస పేరు చేరుతోంది. పైగా తెలుగు అమ్మాయి. దేవకీ నందన వాసుదేవ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. కపుల్ ఫ్రెండ్లీతో కెరీర్ మలుపు తిరిగింది. ఈ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండానే మానస నటించడం విశేషం. రాఘవ లారెన్స్ అనగానే మరో ఆలోచన లేకుండా అతను నటించే కాంచనా చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ఏళ్లుగా తన ఫేవరెట్ సిరీస్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు లారెన్స్. కానీ ఇప్పుడు కాంచనను తిరిగి తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. కాకపోతే ఈసారి మాత్రమే ఆఖరిసారి అంటూ షాక్ ఇచ్చాడు లారెన్స్. కోలీవుడ్ లో చాలా సీక్వెల్స్ కు క్రేజ్ ఉంది. అందులో కాంచనా సిరీస్ కూడా ఉంది. సౌత్ సైడ్ కాంచనా చిత్రాలకు చాలా పాపులారిటీ ఉంది. ఆ స్థాయిలో వీటిని తెరకెక్కించాడు లారెన్స్. 2011లో సిరీస్ స్టార్ట్ అయింది. 2019లో మూడవ భాగం విడుదల తర్వాత మళ్ళీ మూవీ రాలేదు. 7 ఏళ్లుగా కాంచనా 4 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే ఇప్పుడు లారెన్స్ కు 4వ భాగం తెరకెక్కించేందుకు అవకాశం దొరికింది. గత 2 ఏళ్లుగా ఇదే చిత్రం కోసం వర్క్ చేస్తున్నాడు లారెన్స్. ఇప్పుడు చిత్రీకరణ చివరికొచ్చింది. దీంతో రిలీజ్ కి రెడీ అవుతోంది. కాంచనా 4లో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహి కనిపించనుంది. కాంచనా సిరీస్ లో లారెన్స్ క్యారెక్టర్ తర్వాత అంతగా పాపులర్ అయింది హీరోయిన్స్ పాత్రలు మాత్రమే. అలాంటి పాత్రలో ఇప్పుడు పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ సిరీస్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాడు లారెన్స్. అదే నిజమైతే కాంచనా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలినట్టే. కానీ కాంచనా కాకుండా మరో కొత్త కథతో హర్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తానంటున్నాడు లారెన్స్. మరోవైపు కాంచనా 4 తర్వాత లారెన్స్ నుంచి 5 తమిళ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బెంచ్ కూడా ఉంది. రొటీన్ గా మూవీస్ చేస్తూ వెళ్తే చాలా రిస్క్ ఉంటుంది. అదే సినిమాకు కొత్తదనం చూపిస్తే
ప్రాజెక్ట్ క్రేజీగా మారుతుంది. ఆడియన్స్ సపోర్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ వచ్చి పడుతుంది. అందుకే టాలీవుడ్ లో యంగ్ హీరోస్ ప్రయోగాలకు క్యారఫ్ అడ్రస్ గా మారారు. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ అంటే ప్రేమ కథలు, యాక్షన్ మూవీస్ చేస్తారనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే వారిప్పుడు పూర్తిగా మారిపోయారు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా టచ్ చేయని జానర్స్ లో మూవీస్ ని చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇందులో నిఖిల్ రిలీజ్ చేస్తున్న స్వయంభూ కూడా ఉంది. నాగ చైతన్య అంటే ఎక్కువగా ప్రేమ కథలకు ఫేమస్. జై గత చిత్రం తండేల్ కూడా ప్రేమ కథే. అందుకే 100 కోట్ల వసూళ్లను అందుకుంది. కానీ నాగ చైతన్య రూట్ మార్చాడు. వృషకర్మ అనే మైథలాజికల్ థ్రిల్లర్ లో కనిపిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన హీరో విజయ్ దేవరకొండ కూడా వరుస పెట్టి డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒకవైపు రణబాలి, మరోవైపు రౌడీ జనార్దన, ఇంకోవైపు హాయ్ నాన్న డైరెక్టర్ తో పవర్ఫుల్ ఫిల్మ్. ఇలా సాగుతోంది రౌడీ కొత్త జర్నీ. ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కనిపించే సాయంధరం తేజ్ కూడా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే చిత్ర యూనిట్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా ఇటీవల వెల్లడించారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా గ్రాండ్ గా వార్ సీన్స్ తీస్తున్నారట.